హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము సైకాలజీలో కొన్ని బిట్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి దమనం అనగా ఆప్షన్ ఏ కళలను మర్చిపోవడం, ఆప్షన్ బి కావాలని మర్చిపోవడం, ఆప్షన్ సి శారీరక అఘాతాల వల్ల మర్చిపోవడం, ఆప్షన్ డి సలహా మేరకు మర్చిపోవడం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తం 40 క్వశ్చన్స్ ఉన్నాయి. 40కి ఎన్ని ఆన్సర్ చేస్తారనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంతకన్నా ముందు ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ చాలా బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. కావాలని మర్చిపోవడం. దమనం అంటే రిప్రెషన్. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తనకు బాధను లేదా ఆందోళనను కలిగించే విషయాలను, చేదు జ్ఞాపకాలను లేదా కోరికలను బలవంతంగా అంటే ఏంటి కావాలని చేతన రంగం నుండి అచేతన రంగంలోనికి నెట్టివేయడాన్ని దమనం అంటారు. అంటే ఇక్కడ మానసిక ప్రశాంతత కోసం ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, కొన్ని విషయాలను కావాలని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే కావాలని మర్చిపోవడానికి ప్రయత్నించడం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి సెకండ్ క్వశ్చన్. ఆన్ మెమరీ గ్రంథ రచయిత. ఆప్షన్స్ వచ్చేసి ఆల్ఫోర్డ్, ఆప్షన్ బి గర్ల్టన్, ఆప్షన్ సి ఎబ్బింగ్హాస్, ఆప్షన్ డి స్టర్న్. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్, ఎబ్బింగ్హాస్. అంటే ఆన్ మెమరీ గ్రంథం ఎప్పుడు ప్రచురింపబడింది అంటే 1885లో ప్రచురింపబడింది. జర్మన్ మనస్తత్వవేత్త హెర్మన్ ఎబ్బింగ్హాస్ జ్ఞాపక శక్తి యొక్క ప్రయోగాత్మక అధ్యయనానికి మార్గదర్శకత్వం వహించారు. ప్రధాన కృషి ఏంటి అనంటే అతను అర్ధరహితమైన అక్షరాలను ఉపయోగించి తనపై తాను కఠినమైన శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం ద్వారా మరచిపోయే వక్రరేఖ, అభ్యసన వక్రరేఖ మరియు అంతర ప్రభావాన్ని కనుగొన్నారు. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి అభ్యసన వక్రరేఖ, అభ్యసన రేఖ ప్రకారం క్రింది వానిలో సరైన వాక్యం గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రయత్నాల సంఖ్య పెరిగితే తప్పుల సంఖ్య తగ్గుతుంది, ఆరోహణ వక్రరేఖలో అభ్యసన తిరోగమన దిశలో ఉంటుంది, ఆప్షన్ సి ప్రారంభంలో అభ్యసన మందకొడిగా ఉంటుంది, ఆప్షన్ డి కాలానికి దక్షతకు సంబంధం ఉండదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ప్రయత్నాల సంఖ్య పెరిగితే తప్పుల సంఖ్య తగ్గుతుంది. అభ్యసన రేఖలు అంటే లెర్నింగ్ కర్వ్స్ మరియు ఈఎల్ థర్న్డైక్ ప్రతిపాదించిన యత్నదోష పద్ధతి ప్రకారం ఏంటి అని అంటే ఒక వ్యక్తి ఒక పనిని పదే పదే ప్రయత్నించే కొద్దీ ఆ పనిలో చేసే పొరపాట్లు క్రమంగా తగ్గుతాయి. అందువల్ల ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఏమవుతుంది, తప్పుల సంఖ్య అనేది తగ్గుతుంది. ఇది అభ్యసన రేఖ యొక్క ప్రాథమిక లక్షణం. నౌ ఫోర్త్ వన్ వచ్చేసి సరైన జతను గుర్తించండి. ఆప్షన్ ఏ పావ్లోవ్ ఉన్నత క్రమ నిబంధన, స్కిన్నర్ అభ్యాస నియమం, కోహ్లర్ ఆవిష్కరణ అభ్యసనం, వైగోట్స్కి ప్రత్యక్ష వ్యవస్థీకరణం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పావ్లోవ్ ఉన్నత క్రమ నిబంధన. పావ్లోవ్ ఉన్నత క్రమ నిబంధన రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఉన్నత క్రమ నిబంధన. ఇవాన్ పావ్లోవ్ ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉన్నత క్రమ నిబంధన ఒక ముఖ్యమైన భావన. ఒక నిబంధిత ఉద్దీపనను అంటే కండిషన్డ్ స్టిమ్యులస్ మరొక కొత్త ఉద్దీపనతో జత చేయడం ద్వారా ఈ నిబంధనం జరుగుతుంది. కాబట్టి ఇది సరైన సమాధానం.
అవుతుంది. స్కిన్నర్ అభ్యాస నియమం. స్కిన్నర్ అభ్యాస నియమం ఇది తప్పు, ఎందుకంటే అభ్యాస నియమాలను ప్రతిపాదించినది ఈఎల్ థోర్న్డైక్, బిఎఫ్ స్కిన్నర్ కాదు. ఇంకా కోహ్లర్ ఆవిష్కరణ అభ్యసనం ఇది కూడా తప్పు, ఎందుకు అనంటే కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆవిష్కరణ అభ్యసనాన్ని ప్రతిపాదించినది జెరోమ్ బ్రూనర్. నౌ వైగోట్స్కీ ఏంటి? ప్రత్యక్ష వ్యవస్థీకరణ. వ్యవస్థీకరణ ఇది కూడా ఎందుకు తప్పు అనంటే వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సో ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇప్పుడు మనము 5th వన్ చూసుకున్నాం. క్రింది వానిలో ధనాత్మక పునర్బలనం కానిది. ఇక్కడ కానిది అంటున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ బహుమతులు, ఆప్షన్ బి ప్రశంస, ఆప్షన్ సి అనుకరణ, ఆప్షన్ డి వచ్చేసి అంగీకరించడం. తెలిసిన వాళ్ళు మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనుకరణ. అసలు ధనాత్మక పునర్బలనం అంటే ఏంటో మనం చూసుకున్నాం. పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్. ఒక వ్యక్తి మంచి ప్రవర్తన లేదా పనిని మళ్ళీ మళ్ళీ చేయడానికి ప్రోత్సాహాన్నిచ్చే బహుమతులు, ప్రశంసలు లేదా ఆమోదాన్ని ఏమంటారు? ధనాత్మక పునర్బలనం అంటారు. అయితే ఇక్కడ బహుమతులు మొదటిది ఏంటి అంటే ఇది ఒక ఉత్తేజకరమైన ప్రోత్సాహకం, ధనాత్మక పునర్బలనమే ఇది. నా ప్రశంస వచ్చేసి ఒకరిని మెచ్చుకోవడం ద్వారా వారిలో ఉత్సాహం పెరుగుతుంది, ఇది కూడా ధనాత్మక పునర్బలనమే. ఇంకా అంగీకరించడం, ఒకరి పనిని లేదా ప్రవర్తనను సమాజం లేదా ఉపాధ్యాయులు ఆమోదించడం, ఇది కూడా ధనాత్మక పునర్బలనం. అనుకరణ అనేది ఇతరులను చూసి నేర్చుకునే ఒక ప్రక్రియ, అంటే లెర్నింగ్ బై అబ్జర్వింగ్, ఇది పునర్బలనం కిందికి రాదు. ఇక్కడ కానిది అడిగారు కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది. నౌ 6th వన్. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం ఏ అంశాల మధ్య సామ్యం ఉంటే అభ్యసన బదలాయింపు సులభంగా జరుగుతుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ విషయం, పద్ధతి, మూలకాలు, ఆప్షన్ బి స్థలం, కాలం, వ్యక్తులు, ఆప్షన్ సి వచ్చేసి ఉపాధ్యాయుడు, విద్యార్థి, పుస్తకం, ఆప్షన్ డి తరగతి గది, పాఠశాల, సమాజం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. 6th వన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విషయం, పద్ధతి, ఇంకా మూలకాలు. ఇది ఎడ్వర్డ్ థోర్న్డైక్ ప్రతిపాదించిన సమరూప మూలకాల సిద్ధాంతం. ఇది కీలక భావన. ఏంటి దీంట్లో ఉన్న భావన ఏంటి అంటే ఒక రంగంలో నేర్చుకున్న విషయాలు, పద్ధతులు లేదా మూలకాలు మరొక రంగంలోని అంశాలతో ఎంత ఎక్కువగా పోలి ఉంటే, అంటే సమరూపంగా ఉంటే, అక్కడ అభ్యసన బదలాయింపు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంత సులభంగా మరియు ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి 2 పరిస్థితుల మధ్య విషయం కంటెంట్, పద్ధతి అంటే మెథడ్ మరియు మూలకాలు ఎలిమెంట్స్ సమానంగా లేదా ఒకేలా ఉన్నప్పుడు అభ్యసన బదలాయింపు చాలా సులభంగా జరుగుతుంది. నౌ 7th వన్. థార్న్డైక్ ప్రకారం ఏ నియమం ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ అభ్యసన నియమం, ఆప్షన్ బి సంసిద్ధత నియమం, ఆప్షన్ సి అభ్యాస నియమం, ఆప్షన్ డి వచ్చేసి ఫలిత నియమం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఇప్పటి వరకు 7 బిట్స్ చేసాము. 7కి ఎన్ని వచ్చాయి అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. అభ్యాస నియమం. ఎడ్వర్డ్ థోర్న్డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమాలలో లా ఆఫ్ లెర్నింగ్ 3 ప్రధాన నియమాలు ఉంటాయి. అవి ఏంటేంటి అంటే సంసిద్ధత నియమం, లా ఆఫ్ ఏంటి రీడినెస్, ఒక పనిని నేర్చుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండటం. సంసిద్ధత నియమం అంటే సంసిద్ధంగా ఉండటం, నేర్చుకోవడానికి మానసికంగా మెంటల్లీ మనం సిద్ధంగా ఉండటం.
అభ్యాస నియమం అంటే లా ఆఫ్ ఎక్సర్సైజ్. ఒక విషయాన్ని పదే పదే సాధన చేయడం ద్వారా ఆ అభ్యసనం బలోపేతం అవుతుంది. అంతేనా? ఒక విషయాన్ని పదే పదే సాధన చేయడం వల్ల, నేర్చుకోవడం వల్ల అదేమవుతుంది? బలోపేతం అవుతుంది. పాఠశాలలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులు పునశ్చరణ చేసుకోవడానికి అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంటి పని, హోంవర్క్, ఇంటి పని అంటే ఏంటి? హోంవర్క్ ఇవ్వబడుతుంది కదా. కాబట్టి ఇంటి పని అభ్యాస నియమాన్ని ఇస్తుంది. ఇంకా ఫలిత నియమం వచ్చేసి లా ఆఫ్ ఎఫెక్ట్. అభ్యసన ఫలితం సంతోషాన్ని లేదా అసంతృప్తిని కలిగించడాన్ని బట్టి ఉంటుంది. అభ్యసన నియమం రైట్ ఆన్సర్. 8th వన్, క్రింది వానిలో ప్రక్షేపణ పరీక్ష అంటే ప్రొజెక్టివ్ టెస్ట్ ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మూర్తిమత్వ శోధికలు, ఆప్షన్ బి రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆప్షన్ సి వ్యక్తి చరిత్ర అధ్యయనం, ఆప్షన్ డి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష టాట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ది రైట్ ఆన్సర్. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష ఇది ఒక ప్రముఖమైన ప్రక్షేపక పరీక్ష అంటే ప్రొజెక్టివ్ టెస్ట్. దీనిలో వ్యక్తికి అస్పష్టమైన చిత్రాలను చూపి వాటిపై కథలను అల్లమని అడుగుతారు. దీని ద్వారా వారి అంతర్గత ఆలోచనలు, భావాలు మరియు మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. మూర్తిమత్వ శోధికలు అంటే ఏంటి? పర్సనాలిటీ ఇన్వెంటరీస్ అంటే ఇవి ఆత్మనివేదిక పద్ధతులు, సెల్ఫ్ రిపోర్ట్ మెజర్స్. ఇంకా రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అంటే ఇది ఒక ప్రజ్ఞా పరీక్ష. వ్యక్తి చరిత్ర అధ్యయనం అంటే కేస్ స్టడీ. ఇది ఒక వ్యక్తి గురించి సమగ్ర సమాచారాన్ని సేకరించే పద్ధతి. 9th వన్, వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్డెడ్. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మితబుద్ధి మాంద్యులు, ఆప్షన్ బి స్వల్ప బుద్ధిమాంద్యులు, ఆప్షన్ సి తీవ్ర బుద్ధిమాంద్యులు, ఆప్షన్ డి వచ్చేసి సంపూర్ణ బుద్ధిమాంద్యులు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. స్వల్ప బుద్ధిమాంద్యులు అంటే మైల్డ్ మెంటల్ రిటార్డేషన్. వీరి ఐక్యూ సాధారణంగా ఎంత ఉంటుంది అంటే 50 to 69 మధ్య ఉంటుంది. 50 to 69 మధ్య. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులు అంటారు. వీరు ప్రాథమిక స్థాయి వరకు చదువుకోగలరు మరియు స్వతంత్రంగా తమ పనులు చేసుకోగలరు. మితబుద్ధి మాంద్యులు వీళ్ళంటే ఎవరు అంటే వీరి ఐక్యూ ఎంత ఉంటుంది? 35 to 49 మధ్య ఉంటుంది. వీరి ఐక్యూ 35 to 49. వీరికి శిక్షణ ఇవ్వదగిన వారు ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అంటారు. వీరిని ఏమంటారు? శిక్షణ ఇవ్వదగిన వారు అంటారు. ఇంకా తీవ్ర బుద్ధిమాంద్యులు సివియర్ మెంటల్ రిటార్డేషన్. వీరి ఐక్యూ ఎంత ఉంటుంది? 20 to 34 మధ్యలో ఉంటుంది. 20 to 34 మధ్యలో ఉంటుంది. వీరికి నిరంతర పర్యవేక్షణ అవసరం. ఇంకా సంపూర్ణ బుద్ధిమాంద్యులు ఎవరు అంటే వీరి ఐక్యూ ఎంత ఉంటుంది? 20 కంటే తక్కువ ఉంటుంది. లెస్ దాన్ 20 ఉంటుంది అనమాట. వీరు పూర్తిగా ఇతరులపైనే ఆధారపడతారు. నౌ 10th వన్, కార్యక్రమయుత అభ్యసనం ఏ సిద్ధాంత ఫలితం? ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధన, ఆప్షన్ బి కార్యసాధక నిబంధన, ఆప్షన్ సి యత్నదోష అభ్యసనం, ఆప్షన్ డి వచ్చేసి అంతర్దృష్టి అభ్యసనం. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. 10th వన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కార్యసాధక నిబంధన. కార్యక్రమాయుత అభ్యసనం ఈ పద్ధతిని బిఎఫ్ స్కిన్నర్ రూపొందించారు. ఎవరు రూపొందించారు? బిఎఫ్ స్కిన్నర్.
రూపొందించారు. డియర్ స్కిన్నర్ సిద్ధాంతం ఇది ఆయన ప్రతిపాదించిన కార్యసాధక నిబంధన సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తుంది. సూత్రం ఇందులో అభ్యసన సామాగ్రిని చిన్న చిన్న భాగాలుగా అంటే ఫ్రేమ్స్ చిన్న చిన్న భాగాలుగా విభజించి విద్యార్థి స్వయం అభ్యసనం చేసేలా ఇంకా వెంటనే పునర్బలనం పొందేలా రూపొందిస్తారు. శాస్త్రీయ నిబంధన అంటే క్లాసికల్ కండిషనింగ్ దీనిని ఇవాన్ పావ్లోవ్ ప్రతిపాదించారు. ఎవరు? ఇవాన్ పావ్లోవ్. ఇంకా యత్నదోష అభ్యసనం ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ దీనిని ఈఎల్ థోండైక్ ప్రతిపాదించారు. ఇంకా అంతర్దృష్టి అభ్యసనం దీనిని గెస్టాల్ట్ వాదులు కోహ్లర్, కోప్కా, వడ్మైర్ ప్రతిపాదించారు. వడ్మైర్. 11th one విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు అసెస్మెంట్. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ అభ్యసనం యొక్క మదింపు, అభ్యసనం చేత మదింపు, అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం జరిగేటప్పుడు మదింపు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. 11th one వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. అభ్యసనం కొరకు మదింపు. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ విద్యార్థుల ప్రగతిని మరియు వారి పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లోపాలను సవరించి వారి అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే మదింపు ఇది. బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఉపాధ్యాయులు దీనిని నిర్వహిస్తారు. అభ్యసనం యొక్క మదింపు అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అభ్యసనం యొక్క మదింపు ఇది ఒక విద్యా సంవత్సరం లేదా కోర్సు చివరిలో విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో మార్కులు లేదా గ్రేడుల రూపంలో నిర్ధారించడానికి చేసేది. ఉదాహరణకు వార్షిక పరీక్షలు. అభ్యసనంగా మదింపు. అభ్యసనం యొక్క మదింపు. మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతివేలతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం. ఆప్షన్స్ వచ్చేసి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. ఆప్షన్ సి వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. సూత్రం శిశువుల శారీరక మరియు గమన వికాసం ఎల్లప్పుడూ సాధారణ ప్రతిచర్యల నుండి నిర్దిష్ట ప్రతిచర్యల వైపు సాగుతుంది. మొదట పెద్ద కండరాల కదలికలు చేయి మొత్తం కదపడం, ఆ తర్వాతే సూక్ష్మ కండరాల కదలికలు అంటే వేళ్లతో పట్టుకోవడం సాధ్యమవుతాయి. కాబట్టి ఇది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగే వికాస సూత్రం. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇది ఒక్కొక్కరిలో వికాస వేగం ఒక్కోలా ఉంటుందని ఇది తెలుపుతుంది. వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. బి ఆప్షన్ వచ్చేసి వికాసం ఒక క్రమ పద్ధతిలో జరుగుతుందని ఇది చెప్తుంది. ఉదాహరణకు శిరపాదాభిముఖ దిశ. నెక్స్ట్ వన్ డి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం అనేది పుట్టుక నుండి మరణం వరకు నిరంతరాయంగా సాగే ప్రక్రియ అనేది వివరిస్తుంది. నౌ 12th one. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. స్మృతి మెమొరీపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్స్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఈఎల్ థాండైక్, జేబీ వాట్సన్, ఎబ్బింగ్హాస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ది రైట్ ఆన్సర్, ఎబ్బింగ్హాస్.
హెర్మన్ ఎబింగ్హాస్. ఈయన స్మృతి మరియు విస్మృతి పై శాస్త్రీయంగా అంటే మెమొరీ ఫర్గెట్టింగ్ పై శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన మొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన మరపు రేఖ ఫర్గెటింగ్ కర్వ్ను కనుగొన్నారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటే ఈయన మానసిక విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇంకా ఈఎల్ థర్న్డైక్ ఈయన ఏం చేశారు, ఈయన యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. జేబీ వాట్సన్ వచ్చేసి ఈయన ప్రవర్తనవాదానికి పితామహుడు. నౌ 14th one. ఒక వ్యక్తి తనలోని లోపాలను లేదా బాధ్యత రాహిత్యాన్ని ఇతరులపై నెట్టే రక్షక తంత్రం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ దమనం, ఆప్షన్ బి ప్రక్షేపణం, ఆప్షన్ సి ప్రతిపగమనం, ఆప్షన్ డి స్వైరకల్పన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్, ప్రక్షేపణం. ప్రక్షేపణం అంటే ప్రొజెక్షన్. ఒక వ్యక్తి తనలోని తప్పులను, లోపాలను లేదా బాధ్యత రాహిత్యాన్ని అంగీకరించకుండా వాటిని ఇతరులపైకి నెట్టేయడాన్ని ప్రక్షేపణం అంటారు. ఉదాహరణకి పరీక్ష తప్పిన విద్యార్థి తాను సరిగ్గా చదవలేదని ఒప్పుకోకుండా పేపర్ కఠినంగా ఇచ్చారని లేదా ఉపాధ్యాయుడు సరిగ్గా దిద్దలేదని ఇతరులపై నింద వేయడాన్ని ఏమంటారు, ప్రక్షేపణం అంటారు. ఇంకా దమనం అంటే మనసుకు బాధ కలిగించేలా లేదా ఆందోళన కలిగించే విషయాలను బలవంతంగా అచేతన మనస్సులోకి నొక్కేయడం. ప్రతిగమనం రిగ్రెషన్ ప్రస్తుత వయస్సుకు తగని విధంగా చిన్నపిల్లల వలె ప్రవర్తించడం. ఉదాహరణకు పెద్దవాళ్ళు కోపం వస్తే ఏడవడం లేదా కాళ్ళు తన్నడం ఇలాంటివి చేస్తుంటారు కదా, అది. ఇంకా వైఫల్యము స్వైరకల్పన అంటే నిజ జీవితంలో సాధ్యం కాని కోరికలను ఊహల్లో లేదా పగటి కళల్లో తీర్చుకొని తృప్తి చెందటం. 15th one. కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు చిన్నపిల్లలాగా ప్రవర్తించడం లేదా ఏడవడం ఏ రక్షక తంత్రం కిందికి వస్తుంది? ఆప్షన్ ఏ ప్రతిగమనం, ఆప్షన్ బి సమర్థనం, ఆప్షన్ సి పరిహారం, ఆప్షన్ డి తదాత్మీకరణం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇందాకనే చెప్పాను, ప్రతిగమనం. 16th one. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూత్రాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి వినయ్, స్టర్న్, టర్మన్, స్పియర్మన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్, స్టర్న్. 17th one. మానసిక వయస్సు ఎంఏ అనే భావనను మొదటగా ప్రతిపాదించిన వారు? ఆప్షన్స్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ బినే, ఆప్షన్ బి సైమన్, ఆప్షన్ సి థార్న్డైక్, ఆప్షన్ డి వచ్చేసి గాల్టన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇప్పటి వరకు నేను 17 బిట్స్ చేశాను. మీరు ఎన్ని కరెక్ట్గా చేశారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. 18th one. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉపయోగించిన జీవి ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పిల్లి, ఆప్షన్ బి పావురం, ఆప్షన్ సి కుక్క, ఆప్షన్ డి వచ్చేసి ఎలుక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది, ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్, కుక్క. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉపయోగించిన జీవి ఏది అనంటే కుక్క. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్, ఆప్షన్ బి పావ్లోవ్, ఆప్షన్ సి కోహ్లర్, ఆప్షన్ సి డి వచ్చేసి బందోరా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్, బిఎఫ్ స్కిన్నర్. 20th one. కోహ్లర్ ప్రయోగం చేసిన సుల్తాన్ అనే జీవి ఏ జాతికి చెందినది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కుక్క, ఆప్షన్ బి చింపాంజీ, ఆప్షన్ సి పిల్లి, ఆప్షన్ డి ఎలుక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్, చింపాంజీ. మనము 21st one 21వ బిట్ చూసుకుందాము. ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రశంసించడం ద్వారా అభ్యసనం మెరుగైతే అది థార్న్డైక్ ఏ నియమానికి
ఉదాహరణ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సంసిద్ధత నియమం, ఆప్షన్ బి అభ్యాస నియమం, ఆప్షన్ సి ఫలిత నియమం, ఆప్షన్ డి వచ్చేసి బహుళ ప్రతిస్పందన నియమం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్, ఫలిత నియమం. ఫలిత నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్. ఈ నియమం ప్రకారం ఒక చర్యకు లభించే ఫలితం సంతోషాన్ని లేదా సంతృప్తిని కలిగిస్తే ఆ ప్రవర్తన మరింత బలం పుంజుకుంటుంది. ఇక్కడ ఉపాధ్యాయుని ప్రశంస అనేది విద్యార్థికి సంతోషాన్ని ఇచ్చే ఒక సానుకూల ఫలితం, అంటే పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్. దీనివల్ల విద్యార్థి మరింత బాగా నేర్చుకోవడానికి, అంటే అభ్యసనం మెరుగవడానికి ప్రేరణ పొందుతాడు. ఇంకా సంసిద్ధత నియమం అంటే ఏంటి? ఇది శారీరకంగా లేదా మానసికంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటాన్ని ఇది సూచిస్తుంది. నెక్స్ట్ అభ్యాస నియమం, ఒక విషయాన్ని పదే పదే సాధన చేయడం ద్వారా అభ్యసనం దృఢపడుతుందని ఇది చెబుతుంది. ఇంకా డి, ఆప్షన్ డి బహుళ ప్రతిస్పందన నియమం అంటే ఏంటి అంటే ఒక సమస్యకు సరైన పరిష్కారం దొరికే వరకు రకరకాల ప్రయత్నాలు లేదా ప్రతిస్పందనలు చేయడాన్ని ఇది సూచిస్తుంది. నా 22nd వన్కి వెళ్ళిపోదాం. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు, సోషల్ లెర్నింగ్ థియరీ. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆల్బర్ట్ బందూరా, ఆప్షన్ బి వైగాట్స్కీ, ఆప్షన్ సి పియాజే, ఆప్షన్ డి వచ్చేసి బ్రూనర్. ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్, ఆల్బర్ట్ బందూరా. 22nd వన్. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనంటే ఆల్బర్ట్ బందూరా. ఈ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆల్బర్ట్ బందూరా. వ్యక్తులు ఇతరులను గమనించడం, అనుకరించడం ద్వారా నేర్చుకుంటారని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. ఇంకా వైగోట్స్కీ. ఆప్షన్ బి వచ్చేసి సామాజిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, ఇది సోషియో కల్చరల్ థియరీ. పియాజే వచ్చేసి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఇంకా బ్రూనర్ అన్వేషణాత్మక అభ్యసన సిద్ధాంతం. 23rd వన్. వైగాట్స్కీ ప్రకారం శిశువు వికాసంలో ప్రధాన పాత్ర పోషించేది. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జెనెటిక్స్ అంటే జెనెటిక్ కారకాలు, సాంఘిక సాంస్కృతిక పరస్పర చర్యలు, భౌతిక వాతావరణం, స్వయం ప్రతిపత్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్, సాంఘిక సాంస్కృతిక పరస్పర చర్యలు. వైగాట్స్కీ తన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంలో శిశువు యొక్క సంజ్ఞానాత్మక వికాసంలో సామాజిక పరస్పర చర్యలు ఇంకా సంస్కృతి అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆయన ప్రకారం పిల్లలు తమ చుట్టూ ఉన్న సమాజం, పెద్దలు ఇంకా స్నేహితులతో జరిపే పరస్పర చర్యల ద్వారానే జ్ఞానాన్ని సంపాదిస్తారు. జెనెటిక్ కారకాలు అంటే దీనికి జీన్ పియాజే మరియు ఇతర జీవశాస్త్ర వికాస నిపుణులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. భౌతిక వాతావరణం, భౌతిక ప్రపంచంతో జరిపే అన్వేషణలకు జీన్ పియాజే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. స్వయం ప్రతిపత్తి, ఇది వైగాట్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన ప్రధాన అంశం కాదు. నెక్స్ట్ వన్ చూసేద్దాం. 24th వన్. వికాస కృత్యాలు డెవలప్మెంటల్ టాస్క్స్ అనే భావనను ప్రవేశపెట్టినది ఎవరు? వికాస కృత్యాలు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ హావిక్ హార్ట్స్, ఆప్షన్ బి హార్లక్, ఆప్షన్ సి గెసెల్, ఆప్షన్ డి వచ్చేసి ఎరిక్సన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఇప్పటివరకు 24 బిట్స్ చేశాను. 24కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. 24th వన్. ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్, హావిక్ హార్ట్స్. రాబర్ట్ హ్యావింగ్ హార్ట్స్ ఈయన అమెరికాకు చెందిన విద్యావేత్త మరియు మానవ శాస్త్రజ్ఞుడు. ఒక వ్యక్తి తన జీవితంలో నిర్దిష్ట వయస్సులో సాధించాల్సిన మైలురాళ్ళు
లేదా పనులను వివరించడానికి ఈయన వికాస కృత్యాలు అనే భావనను ప్రతిపాదించారు. ఇంకా హార్లక్ వచ్చేసి ఈమె వికాస దశలను వర్గీకరించారు. ఇంకా గెస్సెల్ ఈయన శారీరక మానసిక వికాసంలో పరిపక్వత ప్రాధాన్యతను వివరించారు. ఎరిక్సన్ ఈయన మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 25th వన్, ఎరిక్సన్ ప్రకారం శైశవ దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆప్షన్ ఏ నమ్మకం వర్సెస్ అవిశ్వాసం, ఆప్షన్ బి స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, ఆప్షన్ సి చొరవ వర్సెస్ నేర భావన, ఆప్షన్ డి శ్రమించడం వర్సెస్ న్యూనత భావం. ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్, నమ్మకం వర్సెస్ అవిశ్వాసం. ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం మానవ జీవితంలో 8 దశలు ఉంటాయి. ఎన్ని దశలు? 8. 1 శైశవ దశ, పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వరకు. ఇది మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి, అంటే నమ్మకం వర్సెస్ అవిశ్వాసం. ఈ దశలో శిశువు తన అవసరాలను తీర్చే సంరక్షకులపై, అంటే ముఖ్యంగా ఎవరిపై? తల్లిపై నమ్మకాన్ని పెంచుకుంటారు. ఇంకా స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, ఇది పూర్వ బాల్య దశ, అంటే ఎర్లీ చైల్డ్హుడ్, 1 నుంచి 3 సంవత్సరాలు. 1 నుంచి 3 సంవత్సరాలు పూర్వ బాల్య దశలో కనిపిస్తుంది. చొరవ వర్సెస్ నేర భావన, ఇది ఏంటి అని అంటే ఇది క్రీడా దశ, పిల్లలు ఆడుకునే ఏజ్ అన్నమాట. 3 నుంచి 6 సంవత్సరాల్లో కనిపిస్తుంది. శ్రమించడం వర్సెస్ న్యూనత భావం, ఇదంటే ఏంటి అంటే ఇది పాఠశాల దశ, 6 నుంచి 12 సంవత్సరాలు. ఇది 3 నుంచి 6 సంవత్సరాలు. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 26th వన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి కామెంట్ బాక్స్లో. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇంద్రియ చాలక దశ, పూర్వ చాలక దశ, మూర్త చాలక దశ, అమూర్త ప్రచాలక దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్, ఇంద్రియ చాలక దశ. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలలో మానసిక వికాసం 4 ప్రధాన దశల్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ. ఈ దశ పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఈ దశలోనే పిల్లవానికి వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. అంటే అర్థం ఏంటి అనంటే ఒక వస్తువు మన కంటికి కనిపించకపోయినప్పటికీ అది ఎక్కడో ఒక చోట ఉందనే నిజాన్ని పిల్లలు గ్రహించడాన్ని వస్తు స్థిరత్వ భావన అంటారు. ఉదాహరణకు ఆట బొమ్మను గుడ్డ వెనుక దాచిన అది అక్కడే ఉందని వెతకడం. ఇంకా ఇది పూర్వ ప్రచాలక దశ అంటే 2 నుంచి 7 సంవత్సరాలు, 2 to 7 years. ఇందులో అహం కేంద్రవాదం, యానిమిజం వంటి లక్షణాలు ఉంటాయి ఈ దశలో. మూర్త ప్రచాలక దశ ఇది 7 to 11 years, అంటే ఇది 7 నుంచి 11 సంవత్సరాలు ఉండే దశ ఇది. ఇందులో తార్కిక ఆలోచన, వర్గీకరణ, పరిరక్షణ భావనలు ఏర్పడతాయి ఈ దశలో. ఇంకా అమూర్త ప్రచాలక దశ అంటే 11 సంవత్సరాల పైబడి, ఎబో 11 years అన్నమాట. ఇందులో ఊహాత్మక ఆలోచన మరియు అమూర్త విషయాలపై అవగాహన వస్తుంది. నా 27th వన్ చూసుకుందాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మంచి బాలుడు ఆర్ మంచి బాలిక నీతి ఏ స్థాయిలో ఉంటుంది? మంచి బాలుడు లేదా మంచి బాలిక నీతి ఏ స్థాయిలో ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ డి వచ్చేసి ఏది కాదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది
రైట్ వన్, సాంప్రదాయ స్థాయి. లారెన్స్ కోల్బెర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 3 ముఖ్యమైన స్థాయిలు ఉంటాయి. ఎన్ని? 3 ఉంటాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి, ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇందులో పిల్లలు శిక్షల నుండి తప్పించుకోవడానికి లేదా బహుమతుల కోసం నియమాలను పాటిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సాంప్రదాయ స్థాయి. ఈ స్థాయిలో సమాజం, కుటుంబం మెచ్చుకోవాలని చూస్తారు. ఇందులో భాగమైన మంచి బాలుడు, మంచి బాలిక అనే దశలో ఇతరుల ప్రశంసలు పొందడం కోసం పిల్లలు నైతికంగా ప్రవర్తిస్తారు ఈ దశలో. ఇంకా ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఇదేంటి అనంటే ఇందులో సమాజం కంటే వ్యక్తిగత నైతిక విలువలు, సార్వత్రిక మానవ హక్కులకు ప్రాధాన్యత ఇస్తారు అన్నమాట. 28th వన్, విద్యార్థి తన పరీక్ష తప్పడానికి ఉపాధ్యాయుని బోధన సరిగ్గా లేకపోవడమే కారణమని చెప్పడం ఏ రక్షక తంత్రం? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ దమనము, ఆప్షన్ బి సమర్థనం, ఆప్షన్ సి పరిహారం, ఆప్షన్ డి వచ్చేసి తదాత్మీకరణం. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. 28th వన్, ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్, సమర్థనం. రైట్ ఆన్సర్ వచ్చేసి సమర్థనం. సమర్థనం అంటే ఒక వ్యక్తి తన తప్పులను, వైఫల్యాలను లేదా సామాజికంగా అంగీకరించలేని ప్రవర్తనలను కప్పిపుచ్చుకోవడానికి సమాజం అంగీకరించే తార్కిక లేదా సాకులు వెతకడాన్ని ఏమంటారు? సమర్థనం అంటారు. ఇక్కడ విద్యార్థి ఏం చేస్తున్నాడు? తాను సరిగ్గా చదవకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాననే నిజాన్ని ఒప్పుకోకుండా, అంటే నేను సరిగ్గా చదవలేదు అనే నిజాన్ని తను ఒప్పుకోలేడనమాట. ఒప్పుకోకుండా ఉపాధ్యాయుడి బోధన సరిగ్గా లేదని సాకుతో తనను తాను సమర్థించుకుంటాడన్నమాట. నెక్స్ట్ దమనం. దమనం అంటే బాధాకరమైన విషయాలను, కోరికలను బలవంతంగా అచేతన మనసులోకి నెట్టివేయడం, అంటే మరచిపోవడం. పరిహారం వచ్చేసి ఒక రంగంలో ఉన్న లోపాన్ని లేదా బలహీనతను మరొక రంగంలో ప్రతిభ చూపడం ద్వారా అధిగమించడం. ఉదాహరణకు ఏంటి అంటే చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటల్లో రాణించడం, అంటే చదువులో లేకపోయినా ఆటల్లో ఉన్నాడు. తదాత్మీకరణం అంటే వేరొకరి విజయాలను, కీర్తిని తనవిగా భావించుకొని సంతోషపడటం లేదా గొప్పగా చెప్పుకోవడం. నెక్స్ట్ వన్ వచ్చేసి 29th వన్, నాటకాలలో నాయకుడిలా లేదా ఇష్టమైన నటుడిలా తన్ను తాను ఊహించుకుంటూ ప్రవర్తించడం ఏ రక్షక తంత్రం? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్ ఏ తదాత్మీకరణం, ప్రక్షేపణం, విస్థాపనం, ప్రతిగమనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ వన్, తదాత్మీకరణం. ఒక వ్యక్తి తనకు నచ్చిన ప్రముఖులు, నాయకులు లేదా నటుల స్థానంలో తన్ను తాను ఊహించుకొని వారిలాగే ప్రవర్తించడాన్ని తదాత్మీకరణం అంటారు. నాటకాలలో నాయకుడిలా లేదా నటుడిలా ఊహించుకోవడం ఈ రక్షక తంత్రం కిందకే వస్తుంది. సో ప్రక్షేపణం అంటే తనలో ఉన్న లోపాలను లేదా తప్పులను ఇతరులపైకి నెట్టివేయడం, అంతేనా? విస్థాపనం ఇందాకనే చెప్పాను నేను. విస్థాపనం అంటే ఒకరిపై ఉన్న కోపాన్ని లేదా అసంతృప్తిని వారిపై చూపించలేక వేరొక బలహీనమైన వ్యక్తిపై లేదా వస్తువుపై చూపించడం. ప్రతిపగమనం అంటే ప్రస్తుత వయస్సు కంటే చిన్నపిల్లల వల్లే వెనక్కి వెళ్ళి ప్రవర్తించడం. పెద్దవాళ్ళ అంటే ఉదాహరణకి ఏంటి అంటే పెద్దవాళ్ళ కోపం వస్తే చిన్నపిల్లలాగా ఏడవడం లేదా బొటన వేలి చప్పరించడం, ఇలాంటివన్నీ. నౌ సో ఇప్పుడు మనము 30th వన్, స్కాఫోల్డింగ్ మరియు ZPD భావనలను అందించినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జీన్ పియాజే, లైవ్ వైగోట్స్కీ, నోమ్ చోమ్స్కీ, జెరమ్ బ్రూనర్. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్, లెవ్ వైగోట్స్కీ. అంటే ఇక్కడ స్కాఫోల్డింగ్ మరియు ZPD అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ZPD ఇది అంటే ఏంటి అనంటే ఒక అభ్యాసకుడు స్వతంత్రంగా చేయగలిగే దానికి మరియు మార్గదర్శకత్వంతో సాధించగలిగే దానికి మధ్య ఉన్న అంతరమే ఇది స్కాఫోల్డింగ్ అంటే
ఏంటి అంటే అభ్యాసకుడు తన జెడ్పీటీ పరిధిలోని ఒక కొత్త పనిలో నైపుణ్యం సాధించడానికి సహాయపడడానికి మరింత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఇచ్చే తాత్కాలిక మద్దతును ఇది సూచిస్తుంది. ఇంకా బ్రూనర్ గురించిన ఒక గమనిక ఏంటి అంటే జెరోమ్ బ్రూనర్ వాస్తవానికి స్కాఫోల్డింగ్ అనే పదాన్ని తర్వాత సృష్టించినప్పటికీ విద్య మనస్తత్వ శాస్త్ర పరీక్షలలో ఈ రెండు భావనలు ప్రాథమికంగా వైగోట్స్కీ యొక్క సామాజిక అభివృద్ధి సిద్ధాంతంతో ముడిపడి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుందాం. 31. బ్రూనర్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం మొదటి దశ ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఏ క్రియాత్మక దశ, బి చిత్రరూప దశ, సి సంకేతాత్మక దశ, ఆప్షన్ డి భావాత్మక దశ. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. బ్రూనర్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఏ దిశ మొదటిది అని అంటే క్రియాత్మక దశ. జెరోమ్ బ్రూనర్ సిద్ధాంతం 3 దశలు ఉంటుంది. జెరోమ్ బ్రూనర్ ప్రకారం పిల్లలు జ్ఞానాత్మక అభివృద్ధి 3 ముఖ్యమైన దశల్లో జరుగుతుంది కదా. ఫస్ట్ వన్ వచ్చేసి క్రియాత్మక దశ. అంటే ఇది మొదటి దశ పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ దశలో శిశువు శారీరక చర్యలు మరియు వస్తువులను తాకడం ద్వారా నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి చిత్రరూప దశ. ఇది 2వ దశ, 1 నుంచి 6 సంవత్సరాలు ఈ దశ. ఈ దశలో పిల్లలు దృశ్యాలు, చిత్రాలు మరియు మానసిక ప్రతిబింబాల ద్వారా సమాచారాన్ని అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సంకేతాత్మక దశ. ఇది 3వ దశ, 7 సంవత్సరాల నుండి పైబడి అంటే అబోవ్ 7 years. ఈ దశలో పిల్లలు భాష, సంకేతాలు మరియు అమూర్త భావనల ద్వారా ఆలోచించడం నేర్చుకుంటారనమాట. 32nd వన్. 32 అభ్యసన వైకల్యాలలో రాయడంలో ఎదురయ్యే ఇబ్బందిని ఏమంటారు? అభ్యసన వైకల్యాలలో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా, అఫేసియా. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిస్గ్రాఫియా. డిస్గ్రాఫియా అంటే ఇది రాయడానికి సంబంధించిన అభ్యసన వైకల్యం. రాయడానికి సంబంధించిన అభ్యసన వైకల్యం. దీనివల్ల అక్షరాలు స్పష్టంగా రాయలేకపోవడం, తప్పుడు స్పెల్లింగులు రాయడం, ఇంకా ఆలోచనలను రాతపూర్వకంగా వ్యక్తపరచడంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నమాట. ఇంకా డిస్లెక్సియా అంటే ఏంటి అని అంటే ఇది చదవడానికి సంబంధించిన వైకల్యం. అక్షరాలను గుర్తించడం, చదవడం ఇబ్బందిగా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ డిస్కాల్కులియా, ఇది గణితానికి సంబంధించిన వైకల్యం. అంటే లెక్కలు చేయడం, సంఖ్యలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఈ దశలో. నెక్స్ట్ అఫేసియా అంటే ఏంటి? ఇది భాష గ్రహణ లేదా మాట్లాడే సామర్థ్యానికి సంబంధించిన లోపం. ఇది మెదడు దెబ్బతినడం వల్ల మాటలు రాకపోవడం లేదా అర్థం కాకపోవడం. నెక్స్ట్ వన్ 33 గణిత సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అభ్యసన వైకల్యం. ఆప్షన్ ఏ డిస్లెక్సియా, డిస్ప్రాక్సియా, డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. వీటిని ఇంతకు ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్, డిస్కాల్కులియా. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు 34th వన్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ హావర్డ్ గార్డ్నర్, స్పియర్మన్, థర్స్టన్, గిల్ఫోర్డ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హావర్డ్ గార్డ్నర్. ఈయన 1983లో తన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే పుస్తకం, ఏ పుస్తకం? ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే పుస్తకంలో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మానవులలో కేవలం ఒకే రకమైన మేధస్సు కాకుండా వివిధ రకాల స్వతంత్ర ప్రజ్ఞలు, అంటే మొదట్లో 7, తర్వాత అంటే ప్రస్తుతం 8 లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయని ఆయన వివరించారు. ఇంకా స్పియర్మన్ వచ్చేసి ఈయన ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని, ఏ సిద్ధాంతం? ద్వికారక సిద్ధాంతాన్ని
ప్రతిపాదించారు. ఇంకా థర్స్టన్, ఈయన ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతాన్ని లేదా సమూహకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈయన గిల్ఫోర్డ్ వచ్చేసి ఈయన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ 35 గిల్ఫోర్డ్ ప్రజ్ఞా నిర్మాణ నమూనా ఎస్ఐ మోడల్. గిల్ఫోర్డ్ ప్రజ్ఞా నిర్మాణ నమూనాలో ఉన్న మొత్తం కారకాల సంఖ్య ప్రస్తుత వర్గీకరణ. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 120, ఆప్షన్ బి 150, ఆప్షన్ సి 180, ఆప్షన్ డి వచ్చేసి 200. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 180. గిల్ఫోర్డ్ ప్రజ్ఞా నిర్మాణ నమూనాలో ఉన్న మొత్తం కారకాల సంఖ్య ఎంత అంటే 180. నెక్స్ట్ వన్ అంటే ఇందులో ఫస్ట్ మొదటి నమూనాలో 120 మొత్తం కారకాల సంఖ్య ఎంత 120. రెండవ నమూనాలో మొత్తం కారకాలు 150. ఇంకా ప్రస్తుత వర్గీకరణ ఇప్పుడు చెప్పింది 180. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోతాం. 36th వన్. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది ఏది? చెందినది కాదు, ఇక్కడ చెందనిది. ఎఫెక్టివ్ డొమైన్. ఆప్షన్స్ వచ్చేసి గ్రహించడం, ఆప్షన్ బి స్పందించడం, ఆప్షన్ సి విలువ కట్టడం, ఆప్షన్ డి విశ్లేషణ. గ్రహించడం, స్పందించడం, విలువ కట్టడం, ఇంకా విశ్లేషణ. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ది రైట్ ఆన్సర్. విశ్లేషణ. భావావేశ రంగానికి చెందనిది ఏది అని అంటే విశ్లేషణ. ఇక్కడ బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం విద్యా లక్ష్యాలను 3 రంగాలుగా విభజించారు. అవి ఏంటి అంటే జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, ఇంకా మానసిక చలనాత్మక రంగం. ఇక్కడ భావావేశ రంగానికి చెందనిది అని అన్నారు. సో గ్రహించడం ఇది భావావేశ రంగానికి చెందిన మొదటి స్థాయి. స్పందించడం ఇది భావావేశ రంగానికి చెందిన 2వ స్థాయి. ఇది ఫస్ట్ స్థాయి, ఇది 2వ స్థాయి. విలువ కట్టడం అనేది ఇది భావావేశ రంగానికి చెందిన 3వ స్థాయి. ఇంకా విశ్లేషణ ఇది జ్ఞానాత్మక రంగానికి చెందిన 4వ స్థాయి. కాబట్టి ఇది భావావేశ రంగానికి చెందినది కాదు, జ్ఞానాత్మక రంగానికి చెందినది ఇది. నెక్స్ట్ వన్ 37th వన్. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జ్ఞానము, ఆప్షన్ బి అవగాహన, ఆప్షన్ సి మూల్యాంకనం, ఆప్షన్ డి వచ్చేసి సంశ్లేషణ. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. మూల్యాంకనం. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం జ్ఞానాత్మక రంగంలోని 6 స్థాయిలు అంటే జ్ఞానాత్మక రంగంలో 6 స్థాయిలు ఉంటాయన్నమాట. జ్ఞానము అత్యల్ప స్థాయి, జ్ఞానం వచ్చేసి అత్యల్ప స్థాయి. అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ. మూల్యాంకనం అత్యున్నత స్థాయి. లక్ష్యం ఏది అంటే మూల్యాంకనం. నౌ 38th వన్. కౌమార దశను ఒత్తిడి, ఆయాసము, వివాదాలు మరియు తుఫానులతో కూడుకున్న దశ అని వర్ణించినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ స్టాన్లీ హాల్, ఎరిక్సన్, హర్లాక్, గెసెల్. తెలిసిన వాళ్ళు మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్. స్టాన్లీ హాల్ అంటే కౌమార దశను. అమెరికాకు చెందిన మార్గదర్శక మనస్తత్వవేత్త అయిన స్టాన్లీ హాల్ తన 1904 నాటి చరిత్రాత్మక అధ్యయనంలో కౌమార దశను తుఫాను మరియు ఒత్తిడి యొక్క పరంపరాగత కాలంగా ప్రసిద్ధంగా వర్ణించారు. ఈ అభివృద్ధి దశ సహజంగానే భావోద్వేగ కల్లోలం, వైరుధ్యాలు మరియు ప్రవర్తన పోరాటాలతో నిండి ఉంటుందని ఆయన విశ్వసించారు. ఎప్పుడు 1904 నాటి చారిత్రాత్మక అధ్యయనంలో. ఇంకా స్టాన్లీ హాల్
స్టాన్లీ హాల్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. పూర్వ అనుభవం లేదా అభ్యసనం కొత్త అభ్యసనానికి ఎలాంటి ఆటంకం లేదా సహాయం కలిగించకపోతే అది ఏ అభ్యసన బదలాయింపు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ధనాత్మక బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్ష బదలాయింపు. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. 39th వన్ వచ్చేసి సి, శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు. పూర్వ అనుభవం లేదా ఒక రంగంలో నేర్చుకున్న అభ్యసనం కొత్తగా నేర్చుకునే అభ్యసనానికి ఎలాంటి సహాయం కానీ లేదా ఆటంకం కానీ కలిగించకపోతే దానిని ఏమంటారు? శూన్య బదలాయింపు అంటారు. ఉదాహరణకు సైకిల్ తొక్కడం నేర్చుకోవడం హిందీ భాష నేర్చుకోవడానికి ఎలాంటి సహాయం లేదా ఆటంకం కలిగించదు. సో ధనాత్మక బదలాయింపు. పూర్వ అభ్యసనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి సహాయపడితే అది ధనాత్మక బదలాయింపు అవుతుంది. ఉదాహరణకు స్కూటర్ నడపడం తెలిసిన వ్యక్తి కార్ త్వరగా నేర్చుకోవడం. నెక్స్ట్ రుణాత్మక బదలాయింపు అంటే నెగటివ్ ట్రాన్స్ఫర్. పూర్వ అభ్యసనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తే అది రుణాత్మక బదలాయింపు అవుతుంది. ఉదాహరణకి ఏంటి అంటే కుడి చేతి అలవాటు ఉన్న వ్యక్తి ఎడమ చేతితో రాయడానికి ఇబ్బంది పడడం. ద్విపార్ష బదలాయింపు ఇదేంటి అని అంటే బయోలాటరల్ ట్రాన్స్ఫర్. శరీరంలోని ఒకవైపు భాగానికి ఉదాహరణ కుడి చేయి నేర్పిన శిక్షణ లేదా నైపుణ్యం ప్రత్యేక శిక్షణ లేకుండానే మరోవైపు భాగానికి అంటే ఎడమ చేయి బదిలీ కావడాన్ని ద్విపార్ష బదలాయింపు అని అంటారు అన్నమాట. నెక్స్ట్ వన్, చివరి వన్. సైకిల్ తొక్కడం వచ్చిన వ్యక్తి మోటార్ బైక్ నేర్చుకోవడం సులువవ్వడం ఏ అభ్యసన బదలాయింపు? ఇందాకనే చెప్పాను ఉదాహరణలతో. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఈ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ చేస్తారు అనేది చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? 40కి మొత్తం మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా 40 క్వశ్చన్కి ఇది 41 లాస్ట్ చివరి క్వశ్చన్ ఉంది కదా, దానికి ఆన్సర్ తప్పకుండా ఆన్సర్ చేసేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.